కేకై తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యే సిఫార్సు లేఖలు త్వరలో ఆమోదిస్తామని సాక్షాత్తు ఒక ఆంధ్రప్రదేశ్ మంత్రి యాదాద్రి లక్ష్మీనరసింహ ఉండి సన్నిధిలో చెప్పి వెళ్లారు. ఆ తర్వాత టీటీడీ బోర్డు చైర్మన్ తెలంగాణలో ప్రముఖ నాయకుల ఇళ్లకు వెళ్లి మరి పలకరించి తీర్థ ప్రసాదాలు అందజేసి వచ్చారు. అంత బాగానే ఉందని నమ్మిన తెలంగాణ మాజీ మంత్రి ఒకరు అక్కడికి వెళ్లి షాక్ అయ్యారు. వివక్ష ఉందంటూ విమర్శలు చేశారు. దీంతో ఆయన మీద చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ హెచ్చరించడం కలకలం రేపుతుంది. ఇది ఎలాంటి రాజకీయ మలుపులు తీసుకుంటుందోనన్న చర్చ మొదలైంది ఇప్పుడు. రాష్ట్ర విభజన తర్వాత తిరుమల దర్శనాల మీద కొంత వివాదం నడుస్తూ వస్తోంది. తెలంగాణ ప్రజానిధుల సిఫార్సులు లేఖలు ఆమోదించే విషయంలో టీటీడీ మీద తెలంగాణలో కొంత అసంతృప్తి మొదలైంది. తెలంగాణ నుంచి బోర్డు సభ్యులకు ప్రాతినిధ్యం ఇస్తున్నా దర్శనాలకు సిఫార్సు లేఖల విషయంలో ఆ అసంతృప్తి సాగుతూనే వస్తోంది. అయితే 2 నెలల కిందట ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి యాదాద్రి దర్శనానికి వచ్చిన సందర్భంగా ఒక భారీ హామీ ఇచ్చారు. తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలను త్వరలోనే ఆమోదిస్తామంటూ తన శాఖ కాకపోయినా సరే లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా చెప్పేశారు. టీటీడీ కొత్త పాలక మండలి ఏర్పడిన తరువాత ప్రజాప్రతినిధుల లేఖలు స్వీకరిస్తామని రాష్ట్రం తరపున హామీ ఇచ్చేశారు. మీడియాలో ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. మీరు ముఖ్యంగా గమనించవలసింది టీటీడీ బోర్డు ఇంకా ఫామ్ కాల, సో దానికి యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే ఇంకా మాకు ఈ టీటీడీ ఫామ్ అవడానికి అయిన తర్వాత తెలంగాణ నుంచి ఈ లెటర్స్ వచ్చినా సరే అవన్నీ సేకరించి వాళ్ళ దర్శనాలు ఇప్పించారు. మొత్తానికి టీటీడీ బోర్డు ఏర్పాటైంది గాని సిఫార్సు లేఖల విషయంలో కొలిక్కి రాలేదు. బోర్డు సమావేశం జరిగినప్పుడు కూడా ఈ అంశం ఎజెండాలో లేదు కాబట్టి అలాంటి నిర్ణయమేదీ తీసుకోనట్టే లెక్క. అంతమాత్రాన తెలంగాణ పట్ల వ్యతిరేక భావం లేదని చెప్పుకునే ఉద్దేశమేమో గాని టీటీడీ బోర్డు చైర్మన్గా నియమితులైన బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో విపక్ష నాయకులను కూడా కలుసుకున్నారు. ఆ విధంగా సహృద్భావ వాతావరణం కొనసాగుతుందన్న సంకేతాలిచ్చారు. ఇలా ఉండగా తెలంగాణకు చెందిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల దర్శనానికి వెళ్లి తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష చూపుతున్నారని టీటీడీ మీద ఆరోపణలు చేశారు. శ్రీవారి దర్శనం, గదులు విషయంలో పట్టించుకోవడం లేదన్నారు. అంతటితో ఆగకుండా రాష్ట్ర విభజన జరిగాక 10 ఏళ్లలో ఇలాంటి తేడాలు లేవని, ఇప్పుడే ఇలా జరుగుతోందని ఆరోపించారు. ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఒకే ఏకైక సంబంధం తిరుపతి. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తిరుపతిలో తలనీలాలు సమర్పించుకోవాలి, మొక్కుకోవాలనేది. 2 రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే విధంగా ఉండేది. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డిఫరెన్సెస్ లేకుండా ప్రజలను కలిపిన దానిలో మా ప్రభుత్వంతో పాటు తిరుపతి దేవస్థానం, టీటీడీ పాలక మండలి కూడా. ఎందుకంటే ఏర్పడిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగినాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత కూడా కొనసాగింపు జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ, తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ, తెలంగాణ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం. దేవుడు, తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు. ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుంటూ వెళ్ళలేదు. అలా చేస్తే దేవుని కూడా కోపం వస్తుంది. అయితే సిఫార్సు లేఖల గురించి కాకపోయినా ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేయటాన్ని టీటీడీ చైర్మన్ తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేస్తూ తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా ఎవరూ రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించే ప్రసక్తే లేదన్నారు. తిరుమల పవిత్రత కాపాడే దిశగా తమ పాలక మండలి తొలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకోవటాన్ని ఆ ట్వీట్లో గుర్తు చేశారు. పేరు చెప్పకుండా తెలంగాణకు చెందిన ఒక నేత తిరుమల వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం, అతనిపై చర్యలకు ఆదేశిస్తున్నాం అని ట్వీట్లో చెప్పటాన్ని బట్టి ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందోనన్న చర్చ మొదలైంది. బీఆర్ఎస్ దీన్ని రాజకీయం చేస్తుందా, వ్యక్తిగత వ్యవహారంగా కొట్టిపారేస్తుందా అన్నదే రాజకీయ వర్గాల్లో చర్చ.